బాహుబలి చిత్రం తర్వాత తన తదుపరి చిత్రం మొదలు పెట్టడానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముంబైలో కాలు పెట్టారు. బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోవడంతో ముంబై ఎయిర్పోర్ట్ లో ప్రభాస్ ను మీడియా వెంటాడినట్టు సమాచారం. మీడియా కంటిని తప్పించుకోవడానికి ప్రభాస్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదట. మీడియాకు చిక్కిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత న్యూ లుక్ లో ముంబైకి చేరుకున్నారు ప్రభాస్. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెరకెక్కిస్తున్న సాహో చిత్రాన్ని ముంబైలో ఎక్కువ భాగం షూట్ చేస్తున్నారట. సాహో చిత్రం కోసం యువి క్రియేషన్స్ ముంబైలో ఆఫీస్ ను కూడా తెరిచిన సంగతి తెలిసిందే. సాహో షూటింగ్ కోసమే ప్రభాస్ ముంబై చేరుకున్నట్టు వార్తలు వెలువడుతున్నప్పటికీ అధికారికంగా చిత్ర యూనిట్ వెలువరించకపోవడం గమనార్హం. ముంబైలో ప్రభాస్ ను మీడియా కంటపడకుండా ప్రయత్నించినట్టు సమాచారం. బాహుబలి తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి అమెరికాకు వెళ్లిన ప్రభాస్ ఇటీవలే తిరిగి వచ్చారు. సాహో కోసం శరీర బరువు తగ్గించుకోవడానికి చాలా సన్నబడినట్టు గతంలో వార్తలు రాగా ప్రస్తుతం కనిపిస్తున్న ప్రభాస్ ఫోటోలు ఆ వార్తను ధృవీకరిస్తున్నాయి. సాహో సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను ఇటీవల హైదరాబాద్ లో విలన్ నితిన్ ముఖేష్ పై చిత్రీకరించారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జరిగిన షూటింగ్ కు ప్రభాస్ దూరంగా ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ కు సంబంధించిన వివరాలను హీరోయిన్ ఎంపిక వార్తను వెలువరించనున్నారు. సాహో కోసం ఇంకా హీరోయిన్ ఎంపిక పూర్తి కానప్పటికీ ఇప్పటికే అనుష్కపై ఓ అవగాహన వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ హీరోయిన్ల కోసం ప్రయత్నించిన చిత్ర నిర్మాతలు చివరకు అనుష్కకే ఓటు వేసినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 150 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న సాహో చిత్రానికి పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమా కోసం అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.